హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే ఇష్టపడని నాన్ వెజ్ లవర్ ఉండరు, ఎందుకంటే అంత ఇష్టం అందరికీ. చూసారా, మటన్ కర్రీ అదిరిపోయే టేస్ట్తో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు తినేయాలనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అదే అనిపిస్తుందని నాకు అర్థమైంది. సో మటన్ రోస్ట్ కమ్ మటన్ కర్రీ, చాలా సింపుల్. మటన్ కర్రీ ప్రిపరేషన్ చేసేద్దాం రండి. ముందుగా దీనికోసం మటన్ని తీసుకోవాలి. ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి ముందుగా మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. సో ఎప్పుడు కూడా మటన్కి మసాలా కలిపిన తర్వాత, అంటే మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే ఫుడ్ అనేది టేస్ట్ బాగొస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసిన మటన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. మ్యారినేట్ చేసింది కనుక మీరు ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. సో నేను అలాగే చేస్తున్నాను, మీరు మాత్రం మ్యారినేట్ చేసుకోండి. ఒక 8 విజిల్లు రావాలి, అంటే 20 నిమిషాల పాటు ఉడికించాలి. సో మటన్ బాగా ఉడికిపోయింది. సో ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది, చూసారా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆయిల్లో నీట్గా అన్నీ మగ్గాలి. సో ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న మటన్ వేసేసేయండి. ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఏం ప్రత్యేకంగా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. సో ఇది బాగా ఉడకాలి. కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అయి ఉంటుంది కదా ఆ మటన్లో నుంచి, అది కూడా మొత్తం బాయిల్ అవ్వాలి. సో మీకు కర్రీగా కావాలంటే ఫుల్ ఈ నీళ్లు డ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. లేదు మీకు ఇంకా వాటర్గా కర్రీగా రావాలంటే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే మీకు వాటర్ కూడా వస్తుంది. దాంతో మంచి కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మటన్ అనేది కుక్కర్లోనే పెట్టుకోవాలి, ప్రెషర్ కుక్కర్లో లేకపోతే. ఎందుకంటే మీకు మటన్ అనేది అలా గట్టిగా ఉంటుంది, కొంతమంది పళ్ళలో ఇరుక్కోవడం, అలాగే నమలడానికి కష్టపడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, కొంతమంది ఉల్లిపాయలకు బదులుగా ఉల్లిపాయల పేస్ట్ కూడా వేస్తారు. మీరు కూడా అలా వేసుకున్నారంటే మంచి టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అలాగే మటన్కి మంచి మసాలా కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఉల్లిపాయలకు బదులు ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోండి. సో అలాగే ఉడకబెట్టుకోండి, మళ్ళీ చాలాసేపు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మొత్తం నూనె రిలీజ్ అవుతుంది, చుట్టుపక్కల కాస్త డ్రై అయిపోయింది. కాబట్టి మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్ళుగానే నేను తీసేస్తున్నాను. ఇవి దోశలోకి కానీ రోటీల్లోకి కానీ అద్భుతంగా ఉంటుంది. మనం అన్నంలోకి అయితే ఇంకొంచెం వాటరీగా ఉండాలి, కాబట్టి నేను సెమీగా చేశాను. ఇంకా ఫుల్ మొత్తం ఎక్కడ కూడా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా డ్రైగా మీరు రోస్ట్ చేస్తే మటన్ ఫ్రై అయిపోతుంది, ఆ టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది. సో నేను ఇక్కడ కర్రీ లాగా ప్రిపేర్ చేశాను కాబట్టి 1+1 ఆఫర్స్ అనమాట. సో ఎంజాయ్ చేసేసేయండి. సో మటన్ కర్రీ మీకోసం తయారు కాబట్టి డెఫినెట్గా ఎలా ఉందో ట్రై చేస్తారు కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.